హాయ్ హలో దిస్ ఇస్ క్రిష్ అండ్ వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ క్రిష్. అండ్ ఈరోజు మనతో ఉన్న గెస్ట్ చాలా బుజ్జిగా ఆడే నవ్వేస్తుంది బుజ్జి అంటే. సో ఆవిడ గురించి డేటా అంతా తీద్దాం అనుకుంటే నాకు గూగుల్లో ఎక్కడ దొరకలేదు. ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి సో మొత్తం అన్నీ ఆవిడని అడిగేద్దాం. సో ఇంక లేట్ చేయకుండా హాయ్ బుజ్జి. హాయ్ బుజ్జియా ఒరిజినల్ పేరేంటి? ప్రగతి ఫ్రమ్ బెంగళూరు. అండ్ ఇందాక ఎవరు చెప్పారు కృష్ణ అని? అవును, అబ్బాయిల అమ్మ పేరు ఎలా? ముద్దుగా పిలుస్తుంది ఎందుకు కృష్ణ కృష్ణ ఫ్యానా? బుజ్జి. లేదు, మా తాత పేరు కూడా కృష్ణమూర్తి. సో ఇంట్లో కృష్ణ. నా పేరు కూడా కృష్ణ. తెలుసు. కృష్ణ విత్ కృష్ణ వర్సెస్ కృష్ణ. ఓకే, సో నీ గురించి అసలు మన ప్రేక్షకులకి ఎవరికి తెలియదు. సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంతే. సో నా పేరు ప్రగతి చెప్పాను. బేసిక్లీ ఐ మీన్ చైల్డ్ ఆర్టిస్ట్. 3rd స్టాండర్డ్ నుంచి చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు తెలుగులో ఫస్ట్ సీరియల్ అయ్యింది, ఇది 2nd సీరియల్ చేస్తున్నాను. అంతే. ఇంకొకటి బేసికల్లీ యువర్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. బెంగళూరు సో చిన్నప్పుడు బెంగళూరులోనే యాక్ట్ చేశారు. అవునవును, కన్నడ. అకాడమిక్స్ ఎడ్యుకేషన్ ఓన్లీ 10th వరకు చేశాను అంతే. 10th ఎందుకు? ఆ తర్వాత సీరియల్ వచ్చింది, సో దాంట్లో బిజీ అయిపోయాను. తర్వాత కరోనా వచ్చింది, మళ్ళీ దాంట్లో busy చేయలేకపోయాను. అయిపోయారు. ఆ తర్వాత ఇంట్రెస్ట్ పోయింది. So, ఇప్పుడు ప్రెసెంట్ చదవడానికి ఇంట్రెస్ట్ లేదు అయితే. లేదు. ఎందుకు? ఫస్ట్ సీరియల్ అవకాశం ఎలా వచ్చింది తెలుగులో? తెలుగులో కన్నడ సీరియల్ చేశాను, మనే మంత్రాలయ అని. దాన్ని చూసి పిలిపించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ ఒక సీరియల్ చేసావు. అవును. అది కాకుండా కన్నడలో ఇంకొక సీరియల్ Serial చేశాను, చేశా. Okay. మెయిన్ లీడ్ గా. మనే మంత్రాలయం కలర్ సూపర్ లో వచ్చేది. సో దాన్ని చూసి పిలిపించుకున్నారు. ఓకే, సో ఇక్కడికి డైరెక్ట్ ఫస్ట్ సీరియల్కి లాంగ్వేజ్ తేడా ఉంటుంది కదా? అవును, అసలు తెలుగు రాదు కదా ఫస్ట్? రాదు. ఇప్పుడేమో తెలుగు అమ్మాయిలు బాగా మాట్లాడుతున్నావు. అప్పుడు స్టార్టింగ్ లో కూడా డబ్బింగ్ ఇచ్చేవారు కదా, అంటే లైక్ Prompting. ప్రాంప్టింగ్ ఇచ్చేవారు కదా. వాయిస్ వచ్చేది కాదు, బాబా బాబా ABCD. అనేదాన్ని. తర్వాత వెళ్తూ మరి ఎక్స్ప్రెషన్స్ ఎలా మేనేజ్ చేసేదాన్ని? ఎక్స్ప్రెషన్ వచ్చు Okay. నాకు. కంటెంట్ చెప్పేస్తే చెప్పేస్తే. ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తా. Okay. కాకపోతే డైలాగ్ నాకు కొంచెం భయం. ఎక్కడ ఏం మాట్లాడేస్తాను, ఏం తప్పుగా మాట్లాడేస్తాను, అది ఇంకేం అయిపోతుందో, లాంగ్వేజ్ రాదు కదా. సో అదొక భయం ఉండేది. తర్వాత పోయింది. ఇప్పుడు కంప్లీట్ గా తెలుగు మాట్లాడతా. అన్ని వచ్చే తెలుగులో? అన్ని వచ్చు, అన్ని వచ్చు. ఫస్ట్ బూతులు నేర్చుకున్నా, తర్వాత లాంగ్వేజ్ నేర్చుకున్నా. ఎందుకు ఫస్ట్ బూతులు నేర్చుకోవాలి? కావాలి కదా, అంటే ఎవరైనా ఏమైనా అంటే మనకు కూడా తిట్టడానికి ఫస్ట్ రావాలి కదా. తిట్టేయడానికి. బెంగళూరులో మొత్తం కన్నడలో మొత్తం లైవ్ కదా అవును, ప్రాజెక్ట్స్ అన్ని. live. సో ఇదంతా ప్రాంప్టింగ్. అవును. అక్కడ హ్యాపీగా అలవాటు అయిపోయి లైవ్. ఇక్కడికి వస్తే మరి ఇబ్బంది ఏం లేదా? లేదు, ఇక్కడ ఇంకా ఈజీ కదా. ప్రాంప్టింగ్ ఇచ్చేస్తూ ఉంటారు, చేసేయచ్చు. అంటే ఇప్పుడు మనం ఎవరో చెప్పకుండా అలవాటు అయిపోయాక ఎవరైనా సడన్ గా చెప్తున్నప్పుడు నీ డైలాగ్ నువ్వు ముందు చెప్పేయటం నాకు కష్టం అయింది కాదు. ఇక్కడ చేసి కన్నడలో లైవ్ చేయాలంటే మళ్ళీ గ్యాప్ అయిపోతుంది కదా, అప్పుడు కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కన్నడలో ఏమైనా చేస్తున్న ప్రాజెక్ట్స్? లేదు, చేయట్లేదు. ప్రెసెంట్ ఓన్లీ తెలుగులో మట్టి గాజులు. మట్టి అదే గాజులు. ఇప్పుడు ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు జెమినీలో ఇంకొకటి చేస్తున్నా, నీ స్నేహ కోసం అని, కొత్తది. స్టార్ట్ అయిపోయింది షూటింగ్? షూట్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ తెలుగు ఆర్టిస్ట్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అదే సిద్ధుతో చేశాను కలిసి. చెప్పమన్నాడు ఎలాగా? లేదు, ఆయనతో మాట్లాడలేదు ఇంకా. చెప్పకపోతే మళ్ళీ ఏడుస్తాడు ఇంకా, అందుకే. సీరియల్ వచ్చిందని చెప్పలేదు ఇంకాను. సిద్ధు ఫస్ట్ హీరోయిన్ నా ఫస్ట్ హీరో అదే ఆవిడ. ఆయనకి ఫస్ట్ కాదులే. ఎలా అనిపించింది సిద్ధుతో బాగా ఎక్స్పీరియన్స్? బాగుంది, ఫన్నీ గాయ్. బాగా మాట్లాడతాడు, బాగా ఇబ్బంది పెడతాడు. ఇబ్బంది అంటే? అసలు ఏమంటే ఏమైనా గేమ్స్ ఏమైనా బెట్ కడతాం, డైస్ ఆడేవాళ్ళం, అది లూడో వస్తుంది కదా, కేఎఫ్సి ఇప్పిస్తా, అది ఇప్పిస్తా, ఇది ఇప్పిస్తా Location లో? లొకేషన్ లో Shoot చేయకుండా? బ్రేక్ ఉంటుంది కదా, లేదా వాన అవుట్డోర్ ఉంటే వాన ఏమైనా వస్తే ఆడేవాళ్ళం, డైస్ Happy కదా? లూడో ఆడేవాళ్ళము. అది ఇప్పిస్తా, ఇది ఇప్పిస్తా అంటాడు, ఇవ్వడు. మళ్ళీ మన సీరియల్ 1000 ఎపిసోడ్స్ అయితే నా మెడలో ఉన్న గోల్డ్ చైన్ ఇచ్చేస్తా అన్నాడు, అది కూడా ఇవ్వలేదు నాకు. ఇవ్వడు, అస్సలు ఇవ్వడు. మొన్న కలిసినప్పుడు కూడా అడిగాను, హే 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 అనేసి వెళ్ళిపోతాడు. అంటే లావుగా సిద్ధుని కలిసావా, సన్నపడిపోయిన సిద్ధుని కలిసావా? లావుగా ఉన్న సిద్ధునే కలిసావా? బాగా సన్నమైపోయాడు తెలుసా? బాలేదు, ఇప్పుడు నాకు నచ్చట్లేదు ఆడు, బాగా సన్నగా అయిపోయాడు. వాడు సీరియల్ స్టార్టింగ్ లో అలాగే అన్నాడు. సీరియల్ స్టార్ట్ అయినప్పుడు ఒక ప్రోమో చూసాను నేను. వాడు నేను లిఫ్ట్ చేసి పైకి ఎత్తాలి,
వాడు అప్పుడు అదే చెప్పాడు, ఈ పిల్ల సన్నపడమంటే సన్నపడలేదురా. అంటే ఇప్పుడు జనరల్గా ప్రజెంట్ జనరేషన్ హీరోయిన్స్ అందరూ స్లిమ్గా ఉండాలి, జిమ్కి వెళ్ళిపోవాలి అని నిద్ర మానేసైనా సరే వర్కౌట్ చేస్తే చాలా స్లిమ్గా మెయింటైన్ చేస్తారు. బట్ నువ్వు ఎందుకు చబ్బీగా బబ్లీగా హెల్తీగా? నేను జిమ్కి వెళ్ళమంటే ఒక 3-4 అవర్స్ వెళ్ళిపోతా. నాకు ఫుడ్ కంట్రోల్ అవ్వదు. ఫుడ్ అంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. బిర్యానీ ఇష్టం, చాక్లెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, బర్గర్ ఏం తినకూడదు అవన్నీ తింటాను. ఎందుకు తినకూడదని? ఇష్టం కదా, ఉన్నది ఒక జిందగీ, ఎప్పుడు పోతాడో ఎవరికి తెలుసు. ఎక్కడో సిద్ధార్థ్ గారు ఎక్కడో చెప్పేది ఉన్నది ఒకటే, ఏం తినాలనిపిస్తే తినండి. అవును మరి, తినాలి, తినకపోతే ఎలా? సో మీ మమ్మీ కూడా ఏమనరా, అమ్మ నువ్వు కొంచెం ఇంకా సన్నపడు? ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. సర్లే అని తినేస్తుంటా. పట్టించుకో. ఇప్పుడు డైరెక్టర్లు కానీ ఎవరి లొకేషన్లో ఎవరైనా ఎప్పుడైనా అన్నారని కొంచెం సన్నపడు? సలహాలు ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారు, ఇలా చేయాలి అలా చేయాలి అని. చేస్తున్నా, ఇంకా చిన్న ఏజ్ కదా. చిన్నది ఎంత? 22. చాలా చిన్నది. ఇప్పుడు కాలేజ్ లైఫ్ ఏం మిస్ అవ్వట్లేదా? లేదు. నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తుంటారు కదా, వాళ్ళకి అసైన్మెంట్స్ అవి ఇవి నాతో చెప్తుంటారు. నేను హాయిగా ఉన్నా. ఇక్కడ యాక్టింగ్ బాగుందా? యాక్టింగ్ బాగుంది, డబ్బులు కూడా వస్తాయి. ఇప్పుడు చదివిన వాళ్ళకి అంత కూడా రాదు. ఇప్పుడు చాలా కమర్షియల్ గా ఉంది సార్. అవును మరి, నిజమే కదా. ఎంత చదివినా మీకు స్టార్టింగ్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది? 15,000, 25,000 తర్వాత అలా ఉంటుంది. అదే సీరియల్ చేసేసుకుంటే ఎంత వచ్చేస్తుంది? ఎంక్వైరీ చేస్తాం అన్ని ప్యాకేజీలు ఎంత ఉంటాయి. మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, జాబ్ చేస్తున్నారు, చేస్తున్నారు. ఓకే సూపర్. ఐ లవ్ యూ ప్రగతి అని ఎవరైనా చెప్పారా నీకు? చాలా మంది చెప్పారు. నేను చెప్తున్నాను అనుకున్నావు నువ్వు. చెప్పారా? ప్రపోజల్స్ వచ్చినాయా? వచ్చింది. ఏం చేసావు మరి? ఏం చేశాను? రిజెక్ట్ చేశాను. బాయ్ ఫ్రెండ్ లేడా? ఇప్పుడే ఎందుకు, హ్యాపీగా ఉన్నాను కదా. 22 years అంటే జనరల్ గా అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ తో తిరిగే ఏజ్ ఇది. నువ్వు పాపం సీరియల్లో బాయ్ ఫ్రెండ్. నేను మా అమ్మతో తిరుగుతా ఎక్కువ. గర్ల్ ఫ్రెండ్? నాకు ఫ్రెండ్స్ ఎక్కువ లేరు. ఎందుకు అంటే స్కూల్ తొందరగానే వదిలేసి వచ్చే? అలా కాదు, నాకు చెప్పాను కదా నేను చాలా ఇంట్రోవర్ట్ అని. నాకు చెప్తే చెప్పు, ఎవరికి చెప్పొద్దు. అంటే ఎవరితో అంత మింగల్ అవ్వను. నాకు ఇప్పుడు వరకు నాకు ఒక 3-4 మెంబర్స్ ఉన్నారేమో అంతే ఫ్రెండ్స్. అదే ఎప్పుడైనా అప్పుడు మెసేజ్ చేస్తా, కాల్ చేస్తా, లేదంటే అది కూడా లేదు. ఎప్పుడైనా ఎవరితో ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఇప్పుడు షూటింగ్ లో ఎమోషనల్ మూమెంట్ ఉంటుంది, లేకపోతే హ్యాపీ మూమెంట్ ఉంటుంది, మీ మమ్మీ ఓకే అంటారు, ఇంకంతేనా? ఇంకెవరితో బయట ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి హే నాకు ఇలా ఆఫర్ వచ్చింది, నాకు ఇలా అది చెప్తాను. నా ఫ్రెండ్ ఒక 2 ఉన్నారు, హిమ అండ్ చైత్ర అని. వాళ్ళిద్దరికి ఎప్పుడు అప్డేట్ వెళ్తూనే ఉంటుంది. సో ఎవరైనా జనరల్గా ఇప్పుడు ఆడిషన్కి వెళ్తే కూడా మమ్మీయో డాడీయో వస్తారు, కానీ పాపం మీ మమ్మీ ఆడిషన్స్కి వెళ్తే నువ్వు కూడా వెళ్ళావు, మీ మమ్మీ కాకుండా నువ్వు సెలెక్ట్ అయిపోయి ఉంటావు కదా, ఏంటది? అవును, అది నా ఫస్ట్ సీరియల్ చెప్పాను కదా, అరసి అని. చిన్నప్పుడు అమ్మ నా మమ్మీ క్యారెక్టర్ అప్పుడు ఆడిషన్ చేస్తున్నారు, వెళ్ళారు. నేను కూడా మా మమ్మీతో నార్మల్ వెళ్ళాను. డైరెక్టర్ పిలిచారు ఇలా రమ్మని, యాక్టింగ్ చేస్తాను. సరే నాకే అప్పుడు చిన్నప్పుడు కదా తెలియదు, సరే చేస్తా, అదేం పెద్ద విషయం సరే చేసేస్తా అన్నారు. సరే ఆడిషన్ ఇవ్వమన్నారు, ఇచ్చాను. ఆడిషన్ అని ఇచ్చాను. చూస్తే ఆ రోజే సెలెక్ట్ అయిపోయాను. మమ్మీతో వచ్చి మేనేజర్ మాట్లాడుతున్నారు, ఇలా ఇది ఉత్తరాన్ని ఇలా చేస్తున్నాము, జీకి చేస్తున్నాము, పెద్ద ఇది అవుతుంది, ఒక 200 ఎపిసోడ్స్ వస్తుంది. మమ్మీకి షాకు, నేను వచ్చాను, ఇదేలా సెలెక్ట్ అయిపోయింది సార్, నా క్యారెక్టర్ లేదు, మీరు సూట్ అవ్వరు, ఆమె సెలెక్ట్ అయ్యింది అనేసారు. అమ్మ సరే. అప్పుడు నా ఫస్ట్ శాలరీ వచ్చేసి 750 రూపీస్ పర్ డే. ఏ ఇయర్ అది? 2010 అనుకుంటా. 2010లో 750 రూపీస్. అది టెలికాస్ట్ అయ్యి 1 వీక్కే డబుల్ చేశారు, 1500 చేశారు. మై గాడ్. అప్పుడు నాకు ఎక్కువ ఆఫర్స్ వచ్చేది కదా, సో వెళ్ళిపోకుండా బ్రైబ్ ఇచ్చారు. మంచి బ్రైబ్. సూపర్.